సరే, ఈరోజు నా పరిస్థితులు ఎలా ఉన్నా సరే, నా దేవుడు, నా తండ్రి అయిన దేవుడు నాతో ఉన్నాడు, నీతో ఉన్నాడు, మీతో ఉన్నాడు అని తెలుసుకోండి. మన దేవుడు ఎన్నడూ కూడా మనల్ని విడిచిపెట్టిపోడు. హీఈస్ విత్ అస్. ఆయన మనతోనే ఉన్నాడు. మన పరిస్థితులను ఎరిగిన దేవుడు. ఈరోజు నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నా, దేవుడు, నా తండ్రి అయిన దేవుడు నాతోనే ఉన్నాడు. మరి ఈరోజు విశ్వసిస్తే మరి అదే దేవుడు మీతో కూడా ఉన్నాడు. ఆయన నా ముందుగా వెళ్ళి, అంటే మన ముందుగా వెళ్ళి స్పిరిచువల్ బ్యాటిల్స్ ఏంటి, ఫిజికల్ అండ్ ఇమోషనల్ బ్యాటిల్స్, ఏ బ్యాటిల్స్ నువ్వు నీకున్నా ఈరోజు మరి ఆయన నీ తరఫు నుంచి, నా తరఫు నుంచి ఆయన పోరాడుతున్నాడు. హల్లెలూయా. సో మనల్ని ఆయన ఎన్నడూ విడవను, ఎడబాయను అని చెప్తున్నాడు. ఈరోజు ఆయనను ఆరాధిస్తున్నాను, ఆయనను వర్షిప్ చేస్తున్నాను, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఐఎమ్ థ్యాంకింగ్ హిమ్. ఎందుకంటే దేవుడు నా జీవితంలో చేసిన మేలులన్నిటి విషయంలో, దేవుడు నాకు చేసిన మంచి కార్యాల విషయంలో నేను ఆయనను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి ఆయనను వర్షిప్ చేస్తున్నాను. సో ఆయన యొక్క మెర్సీ నా మీద ఉంది, ఆయన యొక్క కనికరం నా మీద ఉంది, ఆయన యొక్క కృప నా మీద ఉంది, ఆయన యొక్క ఫేవర్ నా మీద ఉన్నది. హల్లెలూయా. మరి నా మీదనే కాదండి, మీ మీద ఎవరైతే దేవుని యొక్క విశ్వాసులు, అంటే ఆయన బిడ్డలు ఎవరెవరైతే ఉన్నారో, ఆయనను విశ్వసిస్తున్న వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వారందరి మీద దేవుని యొక్క కృప ఉంది, దేవుని యొక్క ఫేవర్ ఉంది, దేవుని యొక్క ఆశీర్వాదాలు మీ మీద ఉన్నాయి. హల్లెలూయా.